శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు న్యూమరాలజీతో అదృష్టవంతులు కండి, అంటే సంఖ్యాశాస్త్రముతో మీరు అదృష్టవంతులు కండి. మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ఉంది, అలాగే సంఖ్యాశాస్త్రం ఉంది. సంఖ్యలు మనను వెంటాడుతూ ఉంటాయి. కొన్ని అదృష్ట సంఖ్యలు ఉంటాయి, కొన్ని దురదృష్ట సంఖ్యలు ఉంటాయి. అవి తెలుసుకోవడమే న్యూమరాలజీ. ఇందులో ఈరోజు 6, 15, 24 తేదీలో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వారు ఏం చేస్తే కలిసి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. దయచేసి మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే మంచి విషయం చెప్పబోతున్నాను, ఖచ్చితంగా మీకు లాభం చేకూరుతుందని భావిస్తున్నాను. ఈ 6 సంఖ్య వీనస్లోకి వస్తుందండి. వీనస్ అంటే శుక్ర సంఖ్య. అలాగే నెంబర్ 15 కూడా ఇది వీనస్లోకి వస్తుంది, ఇది కూడా శుక్ర సంఖ్య. 1 + 5, 1 + 5 = 6. అలాగే 24, 2 + 4, ఇది కూడా శుక్ర సంఖ్య, ఇది కూడా మంచి నెంబరే. ఈ 6 వాళ్ళు ఎలా ఉంటారు? ఈ 6 వాళ్ళు విందులు వినోదాలంటే బాగా ఇష్టపడతారండి. సంగీత సాహిత్యాలు, ఏదైనా నాటకాలు, రచన, వ్యాసంగాలు బాగా ఇష్టం. ఎక్కడ ఉన్నా కానీ వీరు బట్టలు శుభ్రంగా ఉంచుకుంటారు. నీట్నెస్ అనేది చాలా 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 ఇష్టం. సెంటు లేని, మినిమం చిన్న సెంటు లేని బయటకు వెళ్ళరు. అలంకరణ విషయానికి వస్తే అద్భుతమైన బట్టలు వేస్తూ ఉంటారు, రంగురంగుల వస్తువులు, దుస్తులు ధరిస్తూ ఉంటారు. దాంతోపాటు బంగారం అంటే అమితమైన ప్రీతి ఉంటుంది. ఉద్యోగ విషయానికి వస్తే వీరు ఎక్కడ పనిచేసినా కానీ వారి ఆఫీస్ మాత్రం అద్భుతంగా ఉండే ప్రయత్నం ఉంటుంది. వ్యాపారం చేస్తే ఫ్యాన్సీ కానీ, జనరల్ స్టోర్స్ కానీ, లేకపోతే గోల్డ్ బిజినెస్లు కానీ బ్రహ్మాండంగా చేస్తారు వీరు. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉంటే హై లెవెల్లో ఉంటారు, కానీ చిన్న స్థాయిలో మాత్రం ఉద్యోగాలు చేయరు వీరు. ఇకపోతే 15 అని చెప్పాను, 1, 5 ఇది 2 నెంబర్స్ అండి. 2 క్వాలిటీస్ ఉంటాయి దీనికి. ఒకటి సూర్య సంఖ్య, ఇంకొకటి బుధ సంఖ్య. ఈ సూర్యుని క్వాలిటీస్లో వాళ్ళకు మంచి ఉత్సాహం ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, ఏ పనైనా త్వరగా చేయాలని. నెంబర్ 5లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన నెంబర్ ఇది 1, 5. 2 గ్రహాల యొక్క కలయిక, 2 క్వాలిటీస్ ఉంటాయి వీటికి. ఇకపోతే 2, 4. ఈ 2, 4 అనేది 2 అనేది చంద్ర సంఖ్య, 4 అనేది రాహు సంఖ్య. చంద్రుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా ఉంటాడు, ఏదైనా కానీ మానసిక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కానీ నెంబర్ 4 అలా కాదు, ఏ పన్నైనా కానీ మోసపూరితంగానైనా పూర్తి చేయగలుగుతాడు. మంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు, ఈ యొక్క క్వాలిటీ. ఇకపోతే ఈ 6 నెంబర్ గురుగారు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ మాకు మీరు చెప్పినట్టుగానే మేము లేము. మరి దానికి కారణం ఏమిటి? ఇదంతా ట్రాష్, ఇదంతా మోసం, ఈ న్యూమరాలజీ అనేది లేదు అని అంటూ ఉంటారు. కాదండి, న్యూమరాలజీ అనేది ఖచ్చితంగా ఉంది. అది మంచి సబ్జెక్టు. దీని మీద ఎంతోమంది పనిచేశారు, ఎంతోమందికి వీటి వల్ల లాభం జరిగింది. సినీ ఫీల్డ్లో అయితే చెప్పనలవి కాదు. సినిమా యాక్టర్లు అందరూ కూడా పేర్లు మార్చుకున్న వారు, చిరంజీవితో సహా అందరూ కూడా. దీన్ని ఒక శాస్త్రంగా ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి, ఎంతో మంది లాభపడ్డారు. దీని ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు నాకు. నేను ఎంతో మందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు. ఇకపోతే వీరికి బ్యాడ్ నెంబర్స్ ఏమిటి? ఈ నెంబర్ వారికి ఇది 6, 15, 24 నెంబర్స్ వారికి బ్యాడ్ నెంబర్ 1, 2, 3, 8, 9. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్స్ మీకు అనుకూలంగా ఉండవు. 1, 2, 3, 8, 9. ఇకపోతే లక్కీ నెంబర్స్, వీరికి లక్కీ నెంబర్స్ ఏమిటి? 4, 6, 7, 8. 4, 6, 7, 8. ఈ నెంబర్స్ కనుక వీరి డెస్టినీ నెంబర్ కనుక ఉండేది ఉంటే, డెస్టినీ నెంబర్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. డెస్టినీ నెంబర్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ నెంబర్కు నీ యొక్క నెంబర్, బర్త్ నెంబర్కు రూలింగ్ నెంబర్ అంటారు. ఆ రెండింటికి మ్యాచ్ కావాలి. ఆ రెండింటికి మ్యాచ్ కాని సందర్భంలో మీ నేమ్ నెంబర్ కూడా సరిగ్గా ఉండాలి. ఈ నేమ్ నెంబర్ అంటే ఏమిటి? ప్రతి ఒక్క పేరుకు కొన్ని విలువలు ఉంటాయి, ప్రతి అక్షరానికి. ఉదాహరణ ఏ ఉందనుకోండి, దానికి 2 అని, 6 ఉందనుకోండి, దానికి 2 అని. ఇలా నెంబర్స్ అలా ఉంటాయి. ఉదాహరణ చెప్తాను వినండి. రవి అని పేరుంది, RAVI, రవి. ఈ రవిలో R అంటే 2, A అంటే 2, V అంటే 6, I అంటే 1. రవి 4 నెంబర్లు అండి. ఈ 4 నెంబర్లు కలుపుకుంటే 2 + 1 + 6 + 1 కలుపుకుంటే 10 అవుతుంది. అది 1 నెంబర్ అవుతుంది.
మరి ఈ న్యూమరాలజీలో ఈ 6 నెంబర్స్ వారు ఎవరైతే ఉన్నారో వారికి 1 నెంబర్ వారికి బ్యాడ్ నెంబర్ అది. మరి ఆ రవిని ఏం చేయాలి? వైబ్రేషన్ చేయాలి. అంటే ఇంకొక అక్షరాన్ని కనుక పెంచామనుకోండి దానికి, అప్పుడు 2 పెడితే 2 అవుతుంది. అదే కనుక వి పెట్టామనుకో 16 అవుతుంది, 7 నెంబర్ అవుతుంది. 7 నెంబర్ వారికి లక్కీ నెంబర్ అవుతుంది. అంటే RAVVI రవి అని పెట్టారనుకోండి, వైబ్రేషన్ అవుతుంది. ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ ఏం మార్చవలసిన అవసరం లేదు. నేను ఒక కోర్సు ఇస్తానండి. ఆ కోర్సు ప్రకారంగా మీ యొక్క పేరును రాయండి. అలా రాసిన తర్వాత ఒక లక్కీ స్టోన్ కూడా ఇస్తాను, అది కూడా పెట్టుకోండి. ఖచ్చితంగా 100కు 100 రూపాయలు గత జీవితం కంటే బ్రహ్మాండమైన జీవితం, లక్షలు సంపాదిస్తారు. ఇది మాత్రం నిజం. ఇది ఎంతో మందికి నేను చేశాను, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే మనకు ఈ యొక్క 6, 15, 24 వారు ఎవరైతే ఉన్నారో వారి డెస్టినీ నెంబర్ కనుక 1 అయిందనుకోండి, చాలా 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 ఇబ్బందులు పడిపోతారు. 2 అయినా చాలా ఇబ్బందిగా ఉంటారు. నెంబర్ 3 అయినా చాలా ఇబ్బందిగా ఉంటారు. నెంబర్ 8 అయిందనుకోండి, 9 అయిందనుకోండి, చాలా చాలా ఇబ్బందిగా ఉంటారు. కాబట్టి మనకు భగవంతుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఉంది, దాన్ని మనం మార్చలేము. మరి అప్పుడు ఎలా మార్చాలి? మనం బాగుపడాలంటే న్యూమరాలజీతో ఎలా డెవలప్ కావాలి? దానికి ఒక్క విషయం అండి, మీ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకోండి. మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలని మీరు అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. మీకైనా సందేహాల్లో ఫోన్ చేయండి. మీకు సందేహాలు నివృత్తి చేయడానికి ఉన్నాను. మీరు మెసేజ్లు పెట్టండి, మీ మెసేజ్లకు సమాధానాలు ఇస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.